ఎవరో ఎందుకు అంత పెద్దగా రాశారు తెలుసా మాట? అన్యాయపు తీర్పు తీర్చారు. ఒక్క రాత్రిలో 6 ఆయుధాలకు తిప్పారు. ఆయన వీపు మీద 100 కేజీల సిలువ మోపారు. భయంకరంగా నిందించారు, హింసించారు. వాడన్నారు, వీడన్నారు, గెడ్డాన్ని ఓడపెరికారు, వీపును భయంకరంగా దున్నారు, భయంకరంగా హింసించారు. యూదుల రాజా నీకు శుభమని దోషణ చేశారు, అని ఉమ్మూశారు. ఎన్నో చిత్రహింసలు పెట్టారు, కొరడా దెబ్బలు కొట్టారు, భయంకరంగా నిందించారు. ఎంత నిందించినా ఒక్క మాట కూడా ఎదురు సమాధానం చెప్పలా, మౌనంగా భరించాడు ఆయన. అందుకే రాశారు అంత పెద్దగా, ఎవరో ఏ మనుష్యుడు. 22వ కీర్తనకాడు మాట్లాడుతున్నాడు, ఆయన ఎముకలు స్థానం తప్పాయి, ఆయన ఎముకలు లెక్క పెట్టుకోగలుగుతున్నాడు, ఆయన నాలుక దవడనంటుకు పోయిందన్నాడు. యెషయా 53లో ప్రవచిస్తున్నాడు, గొర్రె బొచ్చు కత్తిరించి వాని ఎదుట మౌనంగా ఉన్నట్లుగా ఆయన మౌనంగా ఉన్నాడు అన్నాడు. ఆయన నలగొట్టడం తండ్రికి ఇష్టమైందని చెప్పాడు. భయంకరంగా నిందించారు, ఆయన వస్త్రాన్ని లాగేశారు, చిత్రహింసలు పెట్టారు, భయంకరంగా అపహాస్యం చేశారు, అయినా మౌనంగా భరిస్తూనే ఉన్నాడు. అందుకే రాశారు అంత పెద్ద మాట, ఎవరో కష్టాలకి వెనక్కి వెళ్ళిపోవాలనిపించట్లా, నష్టాలకి సేవ వదిలిపెట్టాలనిపించట్లా, బెదిరింపులకి పారిపోవాలనిపించట్లా, దెబ్బలకి పరిచర్య వదిలేసుకుని వెళ్ళిపోవాలనిపించట్లా. కష్టమైన భరిస్తూనే ఉన్నాడు, నష్టమైన భరిస్తూనే ఉన్నాడు, అవమానమైన భరిస్తూనే ఉన్నాడు, అయినా భరిస్తూనే ఉన్నాడు. ఎందుకో తెలుసా? తండ్రి అప్పగించిన బాధ్యతను నమ్మకంగా ముగించడానికి ముందుకు సాగుతూనే ఉన్నాడు. అందుకే రాశాడు అంత పెద్దగా, ఎవరో ఈ మనుష్యుడు.